పోజులు ఇచ్చుడు, పోజులు కొట్టి పోవుడు, చేయి ఊపుకుంటా పోవుడు మాతో కాదా? మాకు కేసీఆర్ గారు అది నేర్పలేదు. మాకు కేసీఆర్ గారు బాజాబ్తు ప్రజలకి కష్టాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండాలి అని మాకు కేసీఆర్ గారు నేర్పిండ్రు. మేము కేసీఆర్ గారి బాటల్లో మేము నడుస్తూ ఉన్నాం. మేము ఆనాడే చెప్పినాం, నిరుద్యోగ యువతకు కూడా, యువతకు మొత్తం కూడా చెప్పినాం, ఈ భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ 2,33,000 ఉద్యోగాలు కేవలం నోటిఫికేషన్ ఇచ్చింది భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కటే. దాంట్లో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1,60,000 ఉద్యోగాలు నింపినాం. ఇంకా 60,000 మందికి ఎగ్జామ్లు రాపించి రిజల్ట్ పెండింగ్ పెట్టినాం. అంటే 2,32,000 ఉద్యోగాలలో 2,20,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు నింపింది కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వం అని మరొక్కసారి యువతకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బెంగళూరుని, కర్ణాటకని దాటేసి 10 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది కేసీఆర్ గారు అనేది కూడా, ప్రైవేట్ ఉద్యోగాలు అనేది కూడా మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలా. మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మేము ఎన్నోసార్లు సవాల్ విసిరినాం. ఇవాళ ఈ భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రంలో అయినా, కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా, ఎక్కడైనా కూడా మా కేసీఆర్ గారి కంటే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్టు మీరు చూపిస్తే మేము రాజీనామా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు సవాల్ విసిరిండ్రు. ఎందుకో తోక ముడుచుకొని వేయరు, ఎవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే, ఎందుకు చూపిస్తలేరు అంటే ఎక్కడ కూడా లేవు. కేసీఆర్ గారు ఇచ్చింది తప్పితే ఎవరు ఇచ్చింది లేదు అనేది స్పష్టంగా ఇలా యువత కూడా అర్థం చేసుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు, దీనికి జవాబు చెప్పాలి. ఇలా నువ్వు ఏదో ఆ రోజు పిలిచి మాట్లాడి మా మీద కేసులు పెట్టి, మా పిల్లల మీద కేసులు పెట్టి, మా వాళ్ళు మాట్లాడే మీద తీసుకుపోయి కొట్టుడు, నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని కేసులు పెట్టినా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది. ఇలా హైకోర్టే ఇలా తప్పుడు తడక, ఇలా తప్పుడు చేసినావు నువ్వు, ఇలా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అని చేయండి, లేకుంటే మళ్ళా ఎగ్జామే రీషెడ్యూల్ చేయండి 8 months లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది. ఎస్, నేను దీని గురించి 6 నెలల ముందే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి. ఇలా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ Group 1 పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అనేది మళ్ళొక్కసారి గుర్తు చేస్తా. కేసీఆర్ గారు Group 1 నోటిఫికేషన్ వేసిన రోజు 503 పోస్టులకు వేసి Group 1 నోటిఫికేషన్ వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు, కానీ వీళ్ళు అతి కకృతి కదా. దాంతో ఏం చేసిండు, దాన్ని 50 పోస్టులు పెంచి 563 అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు. ఇలా